welcome to my channel. This is Sirichella. So చాలా డేస్ అయింది కదా మళ్ళీ ఈ రోజు వీడియో పెడుతున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కేర్ ఐ టుక్ బిఫోర్ ప్రెగ్నెన్సీ అన్నమాట. అంటే నేను కన్సీవ్ అయ్యే ముందు నేను ఎలాంటి కేర్ తీసుకున్నాను అనే దాని గురించి చెప్దామని అనుకుంటున్నాను. నేను స్పెషలిస్ట్ ఏం కాదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్, నాకున్న నాలెడ్జ్ అండ్ ఆల్సో నేను డాక్టర్స్ దగ్గర, ఫిట్నెస్ ట్రైనర్స్ దగ్గర, డైటీషియన్స్, న్యూట్రిషనిస్ట్ దగ్గర నుంచి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్, తీసుకున్న ఇన్ఫర్మేషన్ ని మీ అందరితోని షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో దాట్ మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. సో ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కానీ, ఆర్ నేనేమన్నా తప్పు మాట్లాడినా కానీ డెఫినెట్ గా కమెంట్ చేయండి. నేను కూడా నేర్చుకుంటాను కొన్ని పాయింట్స్ ఏమన్నా నాకు తెలియని ఉంటే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. సో ఈ రోజు నేను ప్రిపేరింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అనే ఒక ప్లాన్ కి ప్రాపర్ గా పాయింట్స్ రాసుకున్నాం అనమాట. సో పాయింట్ వైజ్ మనం మాట్లాడుకుందాం. ప్రెగ్నెన్సీ కన్నా ముందు ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్ని ఫాలో అవుతానే ప్రెగ్నెంట్ అవుతారా అనే దానికి ఆన్సర్ ఇస్ నో. కొంతమందికి లక్ బేసిస్ లో ఈజీగా అయిపోవచ్చు, కొంతమందికి కష్టపడిన తర్వాత అది వాళ్ళకి రిజల్ట్ లాగా ఈజీగా అవ్వచ్చు, అండ్ కొంతమందికి చాలా ట్రై చేసినా అవ్వకపోవచ్చు. సో ఇదేంటనేది 90% ఆఫ్ ది ఉమెన్ ని బేస్ చేసుకొని చెప్తున్న ఇన్ఫర్మేషన్. సో ఇదేంటనంటే పెళ్ళైన తర్వాత కొంచెం టైం తీసుకొని వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఫ్యామిలీ ప్లాన్ చేయాలి అనుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నమాట. అంటే నేను ఈ టైంకి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ఒకటి మైండ్ లో ఉంటది కాబట్టి వాళ్ళు దానికి ముందు 3 months ఆర్ 4 months బిఫోర్ చేయాల్సిన పాయింట్స్ అన్ని కూడా నేను చెప్తున్నాను కాబట్టి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్సర్సైజ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ప్రెగ్నెన్సీలో, అండ్ బిఫోర్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, ఇన్ ప్రెగ్నెన్సీ. ఎప్పుడైనా కానీ మన బాడీని మనం మంచిగా యాక్టివ్ గా ఉంచుకుంటే అన్ని రకాలుగా ఇట్ విల్ హెల్ప్ అనమాట. సో బేసికల్లీ ఎక్సర్సైజ్ అనేది ఇట్ విల్ మేనేజ్ వెయిట్ అండ్ ఆల్సో ద సేమ్ టైం ఇట్ విల్ ఆల్సో రెగ్యులేట్ ది హార్మోన్స్. సో ఈ మేనేజింగ్ వెయిట్ ఇంకా రెగ్యులేటింగ్ హార్మోన్స్ అనేటివి మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ అండ్ మెంటల్ హార్మోనల్ హెల్త్ ఇస్ ఇంపార్టెంట్. అవి మేజర్ గా వెయిట్ పైన రిలేట్ అయి ఉంటాయి. సో అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు మోడరేట్ ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్ కానీ, మెడిటేషన్ సింపుల్ గా అట్లా చేసుకుంటే సరిపోతుంది. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్ గా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకొని మంచిగా మెయింటైన్ చేసుకుంటూ ట్రై చేయడం అనేది బెస్ట్. సో మెన్ కి ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఇట్ విల్ లోవర్ ది క్వాలిటీ ఆఫ్ ది స్పెర్మ్. సో బోత్ మెన్ అండ్ ఉమెన్ షుడ్ ఈక్వల్లీ వర్క్ హియర్. సో ఇక్కడ ఏంటి అని అంటే ప్రెగ్నెన్సీ అనగానే ఓన్లీ ఆడవాళ్లే కేర్ తీసుకోవాలి అనే రూల్ ఎక్కడా లేదు. మెన్ అండ్ ఉమెన్స్ రెస్పాన్సిబిలిటీ, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. సో ఇద్దరు ప్రాపర్ గా మంచిగా మెయింటైన్ చేసుకొని ఈ జర్నీని ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా మంచిది. సో బోత్ మెన్ అండ్ ఉమెన్ కి కొన్ని ఈజీ అండ్ కన్వీనియంట్ ఎక్సర్సైజెస్ చెప్తాను. లైక్ ఎగ్జాంపుల్స్ లాగా వాకింగ్ టుగెదర్, యోగా టుగెదర్, ఫ్యూ ఎక్సర్సైజెస్, ఫ్యూ స్ట్రెచింగ్స్ టుగెదర్ వైల్ స్లీపింగ్, and also aerobics together, dancing together. So ivanni chala easy exercise and also it will build a cute bond between the couple. Second point vachesi balanced diet. Food anedi manamu 2 types lo divide cheyochu, okati medicine, ingokati poison. So ee food and ee diet anedi chala important and also it plays a major role in our hormones. So in fact cheppalante manam weight loss avvalanna, weight gain avvalanna, weight maintain cheyalanna gaani 100% లో 80% డైట్ మీదనే ఫోకస్ చేయాలి. ఇంకా 20% మనము వర్కౌట్స్ పైన లేకపోతే వాకింగ్, కార్డియోనో దానిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో మేజర్ పర్సెంటేజ్ మొత్తం డైట్ పైన ఉంటుంది అండ్ దట్స్ హౌ ఇంపార్టెంట్ డైట్ ఈస్. సో వాట్ ఈస్ హెల్దీ ఫుడ్? మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని అంటే ఇంట్లో ఫుడ్, అండ్ అది కూడా డీప్ ఫ్రైడ్ కాదు, అండ్ ఆల్సో షుగర్స్ కంప్లీట్ గా అవాయిడ్ చేసేయాలి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. నేనైతే ఆల్మోస్ట్ ఒక 1.5 months బిఫోర్ మొత్తం బయట ఫుడ్ ఆపేసాను అండ్ కంప్లీట్ గా ఆయిల్ ఫుడ్ బంద్ చేసేసిన. కొంచెం ఆయిల్ వేసుకొని పప్పు కానీ కూర కానీ చేసుకున్నా. అసలు డీప్ ఫ్రైడ్ ఫుడ్ అనేది కంప్లీట్లీ క్లోజ్ అనమాట. అండ్ 0 షుగర్స్, అసలు స్వీట్స్ కానీ ఏది నేను ముట్టలేదు, కంప్లీట్లీ క్లోజ్ చేసేసిన. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. తిన్న వాళ్ళు కూడా కన్సీవ్ అయ్యి ఉన్న వాళ్ళు ఉన్నారు, తినని వాళ్ళు ఇట్లా మంచిగా ట్రై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దెన్ ఫైబర్ ఫుడ్ అనమాట. సో వెజిటేబుల్స్ ఎక్కువగా తింటూ ఉండాలి. నెక్స్ట్ వన్ గుడ్ ఫ్యాట్స్. సో గుడ్ ఫ్యాట్స్ లో మనకి అవకాడో వస్తుంది, పీనట్ బటర్ వస్తుంది,
వాల్నట్స్ వస్తాయి. సో డ్రై ఫ్రూట్స్ కూడా చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుంది అనమాట మనకి దీంట్లో. సో నేను చెప్తాను నేనేమేమి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఎవ్రీడే మార్నింగ్ నేను వచ్చేసి బాదాం, కిస్మిస్, వాల్నట్స్, పిస్తా అండ్ అంజీర్, ఈ 5 డ్రై ఫ్రూట్స్, ఇంకా ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, ఈ 4 సీడ్స్. సో ఇవి కంపల్సరీ ఎవ్రీడే రొటీన్, ఇప్పటికి కూడా ఐఎమ్ ఫాలోయింగ్ దట్ అనమాట. సో కంపల్సరీ మనం తీసుకోవడం చాలా మంచిది. ఒక్క ప్రెగ్నెన్సీకే కాదు, స్లీప్ రెగ్యులేట్ అవుతుంది మంచిగా, మన హెయిర్ పెరుగుతుంది మంచిగా, మన వెయిట్ మంచిగా మెయింటైన్ అయ్యేలాగా చూస్తుంది. రోజు మనం చేసుకునే వర్క్స్ అన్నిటి కూడా మంచి ఎనర్జీని ఇస్తుంది. అండ్ మెన్ వచ్చేసి పైనాపిల్ తినడం చాలా మంచిది. దట్ విల్ హెల్ప్ టు బూస్ట్ యూర్ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనమాట. సో ఇందాక చెప్పాను కదా నార్మల్ డ్రై ఫ్రూట్స్ నేను ఏం తీసుకున్నాను, సో అవే మనం మెన్ కి కూడా ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిది అనమాట. ఎవ్రీడే మార్నింగ్ డ్రై ఫ్రూట్స్, సీడ్స్ అండ్ ఫ్రూట్స్ లైక్ పైనాపిల్, వెజిటేబుల్స్ లైక్ డ్రమ్ స్టిక్ అండ్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అనేటివి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ప్రోటీన్. సో ప్రోటీన్ ఎంత పర్సెంటేజ్, ఎన్ని గ్రామ్స్ మనకి వెళ్ళాలి రోజు అని అంటే, మన బాడీ వెయిట్ ఎంతైతే ఉంటుందో దానికి ఈక్వల్ గా అంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ మనం ఎవ్రీడే తీసుకోవాలన్నమాట. సో వెజిటేరియన్స్ కి అయితే ప్రోటీన్ వచ్చేసి పన్నీర్ లో ఉంటుంది, కాటేజ్ చీజ్ లో ఉంటుంది, ఎడమామెలో ఉంటుంది, అండ్ సోయ్ బీన్స్, కిడ్నీ బీన్స్ అంటే రాజ్మా ఇవన్నీ ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఇది గ్రీక్ యోగర్ట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నాన్ వెజిటేరియన్స్ కి అయితే ఎగ్స్, చికెన్, వీటిల్లో ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చా అని అంటే నేనైతే కంప్లీట్ గా అవాయిడ్ చేశాను బిఫోర్ ఈవెన్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. బికాస్ మనం దానికి అలవాటు పడిపోతే ప్రెగ్నెన్సీలో కూడా మనం సప్లిమెంట్ సఫిషియంట్ గా మనకి ప్రోటీన్ రాకుండా అనదర్ సప్లిమెంట్ లాగా ప్రోటీన్ పౌడర్ ఉండద్దు అని చెప్పి ఐ కంప్లీట్లీ అవాయిడెడ్ అనమాట. సో ఇవన్నిటి వల్ల యూ విల్ గెట్ ఇనఫ్ మ్యాక్రోన్యూట్రియంట్స్ టు బ్యాలెన్స్ యువర్ బాడీ అండ్ ఎన్హాన్స్ యువర్ హార్మోన్స్. ఆల్సో ఇవన్నిటి వల్ల హెల్దీ సైకిల్ ఎవ్రీ మంత్ ప్రొవైడ్ చేస్తూ హెల్దీ ప్రెగ్నెన్సీని ఇస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి సప్లిమెంట్స్. డయట్ అండ్ ఎక్సర్సైజెస్ తో పాటు సప్లిమెంట్స్ ఆల్సో ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ప్రాపర్ హెల్త్. సో నార్మల్ గా ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం అండ్ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇనఫ్ గుడ్ న్యూట్రియంట్స్ కి. కానీ వైల్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ మనకు అన్ని కూడా ఎక్కువ కంటెంట్ లో కావాలి కాబట్టి సప్లిమెంట్స్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో అసలు సప్లిమెంట్స్ మనం తీసుకునే నార్మల్ న్యూట్రిషన్ లో రావట్లేదు ఎందుకు, అండ్ ఆల్సో మనం సప్లిమెంట్స్ ఎలాంటి టైంలో తీసుకోవాలి అనే దానికి చాలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మోడర్న్ ఫుడ్ ఫార్మింగ్. సో ఇప్పుడున్న కరెంట్ ఎన్వైరన్మెంటల్ చేంజెస్ కి అండ్ ఆల్సో తక్కువ న్యూట్రియంట్ కంటెంట్ ఉండడం వల్ల ఫుడ్స్ లో మనకి ప్రాపర్ సఫిషియంట్ న్యూట్రియంట్స్ దొరకట్లేదు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మన ఏజ్ ఇంకా హెల్త్ కండిషన్స్. సో మనకి ఎంతైతే అవసరమో అంత ఇనఫ్ సఫిషియంట్ న్యూట్రియంట్స్ దొరకట్లేదు కాబట్టి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే పువర్ డైటరీ చాయిసెస్. సో మనం ఇప్పుడు వెంటనే మనం తీసుకునే గుడ్ ఫుడ్, హెల్దీ ఫుడ్ అండ్ బయట ఫుడ్ ఆపేసి అవన్నీ చేయడం వల్ల వెంటనే మనకు అన్ని ఇనఫ్ సఫిషియంట్ న్యూట్రియంట్స్ వచ్చేస్తాయని అనుకోవడం కూడా మన భ్రమ అనమాట. సో ఇందాక చెప్పాను కదా, ఓన్లీ వైల్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ మనం ఎక్కువ న్యూట్రియంట్స్ కావాలి అండ్ సప్లిమెంట్స్ తీసుకోవాలి అని చెప్పి. సో ఎందుకు అని అంటే దిస్ విల్ ఎన్ష్యూర్ దట్ యూ హ్యావ్ ఎడిక్వేట్ లెవెల్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ లైక్ ఫోలిక్ యాసిడ్. సో ఫోలిక్ యాసిడ్ అనేది చాలా మంది వింటున్నారు కదా, ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ అని అంటే ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత కూడా ఇట్ విల్ హెల్ప్ ప్రివెంట్ బేబీస్ న్యూరల్ డిఫెక్ట్స్ అండ్ ఆల్సో ఫీటస్ ని మంచిగా డెవలప్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో ఫోలిక్ యాసిడ్ కూడా మీరు మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్స్ ని కన్సల్ట్ అయ్యి 3 months బిఫోర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం బెటర్. యుఎస్ లో ఉన్న వాళ్ళైతే ప్రీనేటల్ టాబ్లెట్ తీసుకోవడం చాలా మంచిది. బిఫోర్ 3 months స్టార్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ గుడ్ అనమాట. అండ్ అదర్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ మామ్ అండ్ ఆల్సో బేబీ ఇన్సైడ్ ద వూమ్. సో ఇక్కడ వాట్ ఆల్ డు వి రిక్వైర్ అని అంటే జింక్, ఫోలేట్, విటమిన్ B6, విటమిన్ B12, D, C, ఐరన్ అండ్ DHA ఇవన్నీ కలిపి మనకి ప్రీనేటల్ అనే టాబ్లెట్ వస్తుంది, దాంట్లో సరిపోతాయి, దాంట్లో వచ్చేస్తాయి అన్ని కూడా. సో 1 tablet ఎవ్రీ డే ఈజ్ లైక్ ఇనఫ్. సో ఇవన్నీ మనం ఫీమేల్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు మేల్ వచ్చేసి
1 మల్టీవిటమిన్ టాబ్లెట్ ఎవ్రీడే తీసుకోవడం చాలా మంచిది. సో 4th వన్ వచ్చేసి ట్రాకింగ్ యువర్ సైకిల్. మీ పీరియడ్ ఎప్పుడు వచ్చింది అనే దాన్ని బట్టి మీరు ఎప్పుడు ప్రెగ్నెంట్ అవ్వచ్చు అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ విని మీరు ఫాలో అవ్వడం కన్నా యూ షుడ్ స్టార్ట్ నోయింగ్ అబౌట్ యువర్స్. సో మీరు మీ సైకిల్ని ట్రాక్ చేసుకోవడానికి బయట మార్కెట్లో చాలా యాప్స్ ఉన్నాయన్నమాట. ఫోన్లో అది ఫ్రీ యాప్సే ఉంటాయి. సో లైక్ ఫ్లో, క్లూ, ఓవియా, మై క్యాలెండర్, పీరియడ్ ట్రాకర్ ఎక్సెట్రా. నాకైతే మోర్ అక్యురేట్ గా అనిపించేది ఫ్లో. వేరే కూడా ఉన్నాయి బట్ నేను ఫాలో అయింది ఫ్లో అనమాట. సో మీకు అది యాప్ స్టోర్ లో ఆర్ గూగుల్ ప్లే స్టోర్ దొరికేస్తుంది. సో మీరు ఈ యాప్ లో నార్మల్ గా రిజిస్టర్ అయిపోయి మీ పీరియడ్ ఎప్పుడు వచ్చిందని డేట్ నోట్ చేస్తే అది మీ సైకిల్ ని ట్రాక్ చేసి మీకు ఫర్దర్ గా ఎప్పుడు పీరియడ్ వస్తుంది అనేది కూడా అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ ఆల్సో వాట్ ఆల్ ఆర్ యువర్ ఫర్టైల్ డేస్, మీరు వెన్ ఈజ్ యువర్ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఓవ్యులేటెడ్ అదంతా కూడా ఇన్ఫర్మేషన్ అది ఇస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఓవ్యులేషన్ అనే పాయింట్ మాట్లాడినా కదా, ఓవ్యులేషన్ ఈజ్ లైక్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి పాయింట్ వైజ్ మాట్లాడుకున్నాము. డైట్ అని, ఎక్సర్సైజ్ అని చెప్పేసి, సప్లిమెంట్స్ అని చెప్పి అవన్నీ మాట్లాడుకున్నాము. సో ఇవన్నీ ప్రాపర్ గా చేసి ఓవ్యులేషన్ టైం మీరు మిస్ అయ్యారు అంటే ఇట్స్ ఆల్ గాన్. సో అన్ని చేసి ఓవ్యులేషన్ ని కూడా ఫస్ట్ లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేసిన తర్వాతనే వస్తుంది ఇది, బికాస్ మనం మెయింటైన్ చేసిన తర్వాతనే వీఆర్ ట్రై ఓకే నవ్ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నవ్ ఐ కెన్ ప్లాన్ మై ప్రెగ్నెన్సీ అని అనుకున్న తర్వాత ఓవ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతుంది అని డిటెక్ట్ చేయడానికి కూడా యాప్స్ ఒకటే కాదు, దర్ ఆర్ మెనీ డిఫరెంట్ వేస్. ఓవ్యులేషన్ కిట్ కూడా ఉంటుంది అనమాట. అండ్ వీటితో పాటు ఇట్ కెన్ ఆల్సో బి నోన్ త్రూ అ డిశ్చార్జ్. సో కన్సిస్టెన్సీ ఆఫ్ డిశ్చార్జ్ ని బట్టి కూడా ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. సో దిస్ ఈస్ వెన్ యూఆర్ మోస్ట్ ఫర్టైల్ అనమాట. సో ఇదంతా ఒక డిఫరెంట్ చాప్టర్. నేను దీంట్లో జస్ట్ పైనే మాట్లాడుతున్నాను. సో ఇవన్నిటికన్నా ముందు మనం చూసుకోవాల్సింది పీరియడ్స్ మనకి ప్రాపర్ గా వస్తున్నాయా లేదా. నార్మల్ గా ఈ యాప్స్ అనేటివి మనం పెట్టే డేట్, మనం ఇచ్చే టైం ని బట్టి మనకి ట్రాక్ చేస్తుంది కదా సైకిల్ ని. సో మీకు పీరియడ్స్ రావట్లేదు ఆర్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయని ఈ యాప్స్ త్రూ మీకు అనిపిస్తుందనంటే డెఫినెట్ గా గో అండ్ కాంటాక్ట్ యువర్ నియర్ బై గైనకాలజిస్ట్. సో మీకు ముందే ప్రాబ్లమ్ ఏమన్నా ఉంటే డిటెక్ట్ చేసి దే విల్ గివ్ యూ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో మెడిసిన్స్. దాన్ని బట్టి మీకు ఫర్దర్ టైం వేస్ట్ అవ్వదు అండ్ ఆల్సో మీకు ఈజీగా ప్రాబ్లం అనేది క్యూర్ అయిపోయి ఫర్దర్ గా ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది. అండ్ నౌ కమింగ్ టు ద 5th పాయింట్ అండ్ ఆల్సో ద లాస్ట్ పాయింట్, రిమూవ్ అన్వాంటెడ్ ఆర్ అన్నెసెసరీ స్ట్రెస్. సో ఇక్కడ మనమే హెల్తీ వేస్ వెతుక్కోవాలి స్ట్రెస్ ని రిమూవ్ చేయడానికి. నో వన్ రియలీ కెన్ హెల్ప్ ఇన్ దిస్ అనమాట. సో ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత గుడ్ ఫుడ్ మెయింటైన్ చేసినా, ఎన్ని సప్లిమెంట్స్ తీసుకున్నా గానీ, లేకపోతే ఎంత పీరియడ్ సైకిల్ ట్రాక్ చేసుకొని ఓవ్యులేషన్ ప్రాపర్ టైంకి తెలుసుకొని ఎంత మెయింటైన్ చేసినా గానీ స్ట్రెస్ అనేది ఉంటే నో వన్ కెన్ హెల్ప్. సో ఈ స్ట్రెస్ అనేది ఏంటంటే ఇట్స్ అ ఫిజికల్ రెస్పాన్స్ టు బాడీ దట్ కెన్ లీడ్ టు ఇన్ఫ్లమేషన్. సో ఇవన్నీ కంబైన్ అయ్యి నెగటివ్ గా మన ఫర్టిలిటీకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు ఫ్యూ వేస్ టు గెట్ అవుట్ ఆఫ్ స్ట్రెస్ గురించి మాట్లాడతా. అండ్ ఇవి కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను మాట్లాడుతున్నాను. ముందు కూడా చెప్పినా కదా, ఇవాళ మాట్లాడేవంతా కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా అని చెప్పేసి. సో నాకు ఎట్లా హెల్ప్ అయింది, నేను ఎలాంటివి చేసి స్ట్రెస్ ని బయటకు తెచ్చుకున్నాను అనేది నేను చెప్తాను అనమాట. సో జస్ట్ మీరు మీ గురించి మాత్రమే ఆలోచించుకోండి. వీళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు నా గురించి ఇది అనుకుంటున్నారు, అది అనుకుంటున్నారు అని ఆలోచించి మీ బ్రెయిన్ పాడేసుకోవడం అనేది వేస్ట్. సో ఇది కష్టము, అంటే మనం ఉన్న ఎన్వైరన్మెంట్, మనం ఉన్న సొసైటీలో ఇది చాలా కామన్. కానీ మనం ఒకటి కావాలనుకుంటే కూడా వదులుకోవాలి కాబట్టి ఇది కంపల్సరీ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెడిటేషన్. మెడిటేషన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. జస్ట్ స్మూత్ ఆర్ కామ్ మ్యూజిక్ పెట్టుకొని మెడిటేషన్ చేయండి, లేదా జస్ట్ ఐస్ క్లోజ్ చేసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో దిస్ విల్ హెల్ప్ యూ లెర్న్ హౌ టు కంట్రోల్ యువర్ అటెన్షన్. అండ్ ఫర్దర్ గా యోగా చేయడం, మంచి మ్యూజిక్ వినడం, నేచురల్ ఎయిర్ లో బయటికి అట్లా వాక్ కి వెళ్ళడం, స్పెండింగ్ టైమ్ విత్ యువర్ లవ్డ్ వన్స్, యువర్ ఫ్యామిలీ, యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్సెట్రా. అండ్ ఆల్సో డూ వాట్ యువర్ లవ్, లైక్ యువర్ హాబీస్. మీకు డాన్స్ ఇష్టమైతే డాన్స్ చేయండి. ఇఫ్ యూ లైక్ టు సింగ్, పాటలు పాడండి. ఇఫ్ యూ లైక్ టు పెయింట్, మీరు ఆర్ట్ చేయండి. ఆర్ మీరు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మీ వర్క్ మీకు నచ్చుతుంది అని అంటే మీరు వర్క్ చేయండి. సో ఎనీథింగ్ యూ డూ, జస్ట్ మేక్ ష్యూర్ స్ట్రెస్ అనేది బయటికి పోతుందా లేదా అనేది. సో ఈ 5 పాయింట్స్ మనం ఆడుకున్నాం కదా. ఒకటి వచ్చేసి ఎక్సర్సైజ్, బ్యాలెన్స్డ్ డైట్, సప్లిమెంట్స్, ట్రాక్ యువర్ పీరియడ్ సైకిల్ అండ్ ఆల్సో
రిమూవ్ అన్వాంటెడ్ అండ్ అన్నెసరీ స్ట్రెస్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఫర్దర్ గా ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది అనేది మీరు నాకు కింద పెడితే ఐ విల్ ట్రై టు మేక్ దోస్ కైండ్ ఆఫ్ వీడియోస్. సో ఛాలెంజ్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ విల్ రాక్. ఆల్ ద బెస్ట్. సో ఈ ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను కదా, ఇది మీకు హెల్ప్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. ఫర్దర్ గా హెల్ప్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. ప్లాన్ చేసే వాళ్ళే కాకుండా బిఫోర్ మ్యారేజ్ అవ్వని వాళ్ళు కూడా వింటే మంచిది, అండ్ ఆల్సో మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా వింటే మంచిది. ప్లాన్ చేసే వాళ్ళే ఒకటి వినడం కాదు. సో హోప్ యూ ఆల్ హావ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and don't forget to press the bell icon for more updates. Signing off, your Dr. Siri Challa. Until then, take care. Bye bye.